2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసం యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. సో మేజర్లీ మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల సంక్రాంతి దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆల్మోస్ట్ 4 గ్రహాలండి, బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి కలిపి మకర రాశిలోనే సంచారం చేశారమ్మా. అయితే మనం ఫిబ్రవరి మాసానికి వస్తే ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. 4 గ్రహాల్లో ఫస్ట్ ట్రాన్సిట్ అయ్యేది బుధుడే. తర్వాత 6వ తారీఖున శుక్రుడు ట్రాన్సిట్ అవుతారు కుంభరాశిలోకి. తర్వాత 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన కుంభంలోకి ట్రాన్సిట్ అవుతారు. 23వ తారీఖున కుజగ్రహ సంచారము కుంభరాశిలోకి ట్రాన్సిట్ అవుతారండి. సో ఈ 4 గ్రహాలు కూడా ఫిబ్రవరి మాసంలో ఈ డేట్స్లో ట్రాన్సిట్ అవుతూ ఉన్నాయి. మిగతా ప్లానెట్స్ అయినటువంటి గురుడు మిథునంలోనే వక్రగతిలోనే అలాగే ఉంటారు. సింహంలో కేతు అలాగే ఉంటారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో ఆల్రెడీ ఉన్నారు. మీనంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. మీరు చెప్పినట్టుగానే ఉమా గారు, గ్రహ సంచారం ఆధారంగా తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. తులారాశి వాళ్ళకి ఏంటంటే అమ్మా, గత సంవత్సరం 2025వ సంవత్సరంలోనూ అంటే 2026వ సంవత్సరంలో కూడా గురు బలము అనేటువంటిది, అంటే ఆయన 9వ స్థానంలో ఉండడం వల్ల జూన్ 1వ తారీఖు దాకా వీళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయని మనం చెప్పుకున్నామండి. అయితే మిగతా ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్స్ కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి మొన్న జరిగిన పంచగ్రహ కూటమి కానీ ప్రతి నెల జరిగేటువంటి ట్రాన్సిట్స్ కానీ ప్రజెంట్ అంత ఎక్స్ట్రాడినరీగా అనుకూలంగా లేవు అనే చెప్పాలి. ఎందుకనంటే పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్లో ఇచ్చేటువంటి రాజయోగంలో తులారాశి వాళ్ళు లేరు. రవి కానీ కుజుడు కానీ చతుర్థ పంచమ స్థానాల్లో ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి సంచారం చేస్తూ ఉన్నారు. అంటే మరీ ఇబ్బందులు అనేటువంటిది కాదు, అలానే మరీ టాప్ అని కూడా కాదు, మిశ్రమమైనటువంటి మిక్స్డ్ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో పంచమ స్థానంలోకి అంటే 6వ తారీఖు తర్వాత పంచమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం వెళ్ళడం వల్ల ఫస్ట్ అండ్ 8th లార్డ్ అయినటువంటి శుక్రుడు వీళ్ళకి అనుకూలిస్తున్నారు. దీనివల్ల ఏదో ఒక విధంగా వీళ్ళకి మంచి అనేటువంటిది జరిగే అవకాశాలు శుక్రుడే ఇస్తూ ఉంటారండి. అంటే కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి అన్నమాట. అంటే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవడము, వీళ్ళ యొక్క ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం అనేటువంటిది శుక్ర బలం వల్లనే వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా గురుబలము అనేటువంటిది ఎప్పుడైతే ఉందో దీనివల్ల ఉన్నటువంటి అప్పుల్ని తీర్చేటువంటి మార్గంలో పడే కష్టాన్ని ఈ మాసం సూచిస్తోంది. ఈ క్రమంలో చిన్న చిన్న ఆటంకాలు పనుల్లో రావడం కానీ, చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి రావడం కానీ, పనుల్లో జాప్యము అనేటువంటిది జరగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో షష్ఠ స్థానంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే ప్రధానంగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కనబడతాయి. బట్ లాంగ్ రన్లో వీళ్ళకి దీర్ఘకాలికంగా మనం చూస్తే కనుక 2026 అంటే 2027వ సంవత్సరంలో ఈ శని వీళ్ళని కాపాడుతారు. మంచి అభివృద్ధి అనేటువంటిది ఇస్తారు, టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఇస్తారు. ఇందాక మీరు అడిగే క్వశ్చన్లో విదేశీ యోగం అని అడిగారు. సో వీళ్ళకి ఈ శని ప్రభావం వల్ల 2026 అంటే 2027లో కూడా విదేశీ యోగము అనేటువంటిది ఉంటుంది. ఆర్ దూర ప్రాంతాలైనా కావచ్చు, ఫార్ అవే ప్లేసెస్ అనమాట. సో అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మనం పర్సనల్ చార్ట్ ద్వారా చూసుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూస్తే కనుక తులారాశి వాళ్ళకి ఈ మాసంలో రవి కుజులు ఇద్దరు కూడా 4th and 5th హౌసెస్లో ఉన్నారు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. దీంతో పాటుగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి ఉంటాయి. చిన్న చిన్న అప్పులు అనేటువంటివి ఉంటాయి. ఆల్రెడీ అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పు ఉండదు. అంటే అప్పు తీర్చేయడం కానీ ఇలాంటివి సడన్గా ఏమీ రావు. నాకు తెలిసి మార్చి నెలలో వీళ్ళకి ఆ యోగం అనేటువంటిది పడుతుంది. ఎందుకంటే కుజుడు వీళ్ళకి ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ట్రాన్సిట్ అయిన తర్వాత ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మాసంలో బుధగ్రహ సంచారం వీళ్ళకి అనుకూలంగా లేదండి. ఎవరు బుధుడు అంటే 9th and 12th లార్డ్, వచ్చేటువంటి డబ్బులు కూడా ఆగిపోవడం. 4వ తారీఖు దాటిన తర్వాత బుధుడు పంచమంలోకి వెళ్తే అనుకూలించరు కాబట్టి రావాల్సిన డబ్బులన్నీ ఆగిపోవడం, పనులు అంటే ప్రయాణాలు కూడా సడన్గా ఆగిపోవడం, బ్రేక్ అనమాట. వ్యాపారంలోనూ అన్నిట్లోనూ బ్రేక్ అనేటువంటిది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమయస్ఫూర్తితో ముందడుగు వేయాలి. విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఫిబ్రవరి మాసం కాస్త ఆటంకాలని, నిర్లక్ష్యాన్ని కలగజేస్తోంది. మరింత శ్రద్ధ అనేటువంటిది పెట్టి ముందుకు వెళ్ళాలి. పంచమంలో రాహుగ్రహ సంచారము ప్రేమ విషయంలో, సంతానం విషయంలో ఒడిదుడుకులు కానీ ఒత్తిడి కానీ తీసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి విషయాల్లో జాగ్రత్త పడాలి. లాభంలో కేతు అనుకూలిస్తున్నారు, 6వ స్థానంలో శని అనుకూలిస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏదో కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా సమస్యలో ఇబ్బంది పడుతూ ఉన్నా
ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా ఎవరో ఒకరు వచ్చి కష్టపడి వీళ్ళని పైకి తీసుకుని వచ్చేటువంటి యోగం లాభంలో కేతు వల్ల కలుగుతోంది. సో ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ వల్ల, మోరల్ సపోర్ట్ వల్ల, ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల వీళ్ళు కాపాడబడతారు. ఆ యోగం అయితే కనబడుతోంది. సో ఓవరాల్గా తులారాశి వాళ్ళకైతే ఈ మాసం మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పాలమ్మా. అనుకూలించడం అయితే 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. బలమైనటువంటి శక్తి సామర్థ్యాలతో, బలమైనటువంటి ప్రయత్న బలంతో ముందుకు వెళ్ళగలిగితే అనుకోని విజయాలు అనేటువంటివి తప్పకుండా వరిస్తాయి అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఈ మాసంలో వీళ్ళకి వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ రెండు కూడా చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే నెంబర్ 6 అనేటువంటిది, నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే వారం గురువారం, శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ మాసంలో నవగ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది సరిగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం కానీ, ఆదిత్యాగచ సోమాయ మంగళాయ బుధాగచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు నవగ్రహ హోమం చేయడం కానీ, నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోషాలు అనేటువంటివి తొలగిపోవడం వల్ల పనుల్లో విజయము అనేటువంటిది చూస్తారమ్మా. మీరు అన్నట్టుగానే ఉమా గారు, ఏ రాశి వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మీరు చెప్పిన వాటిల్లో కొన్ని ప్రిడిక్షన్ అనేది వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి పాయింట్లో వాళ్ళ ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో మీ దగ్గరకు వచ్చి వాళ్ళ జాతకాన్ని చూపించుకొని వాళ్ళ సమస్యకి పూజ కానీ, లేదు అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా. మెనీ పీపుల్, చాలా మంది నన్ను కన్సల్ట్ అయ్యేటువంటిది ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా చేయలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అందుకే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం మొదలు పెట్టుకుని జాగరణతో పాటుగా శివుడికి ఏకాదశి రుద్రాభిషేకము మహన్యాసపూర్వకంగా బిల్వార్చన, లక్ష బిల్వార్చన అనేటువంటిది, ఇంట్లో ధనధాన్య సమృద్ధి కొరకై లక్ష్మీ గణపతి, శత్రుబాధలు కానీ, ప్రయోగాలు కానీ, నరదృష్టి కానీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉపశమనం కలగడానికి సుదర్శనము, తరువాత కమలాత్మిక, పదవి యోగం పట్టడానికి, ఉద్యోగ ప్రాప్తి కలగడానికి రాజశ్యామల, తర్వాత శ్రీరుద్ర హోమము, గురుబలం పెరగడానికి, రాహు యొక్క దోషం తొలగిపోవడానికి శ్రీరుద్ర హోమము అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నానమ్మా. సో స్వయంగా మీరే వచ్చి పూజలో పాల్గొనండి, హోమాది క్రతువుల్లో మీరే స్వయంగా పాల్గొనండి, అభిషేకం శివుడికి మీరే స్వయంగా చేయండి. జన్మకో శివరాత్రి అంటారండి. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. ఈ శివరాత్రి తర్వాత మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. సో తప్పకుండా అలాంటి వాళ్ళు జాతకం కొరకైనా, ఈ యొక్క మహాశివరాత్రి పూజ కోసమైనా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.